హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో 22 years అయినా సరే ఈ సినిమా ఎప్పటికప్పుడు చాలా కొత్తగా ఉంటుంది. అండ్ మ్యూజిక్ వింటూ ఉంటే మాత్రం ఎవరికి ఏ జానరాలో పాట కావాలని అంటే బేసికల్గా డిఫరెంట్ మూవీస్ వెతుకుతూ ఉంటాం. కానీ ఈ సినిమాలో ఆల్ టైప్ ఆఫ్ జానర్ సాంగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఎస్, మీరు గెస్ట్ చేస్తుంది కరెక్ట్. ఖడ్గం సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ మనకిచ్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కావచ్చు, లవ్ రొమాంటిక్ జానర్ కావచ్చు, అసలు ప్రేమించుకున్న వాళ్ళైతే ఇలాగే ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటాం అనమాట ఆయన సినిమాలు చూసినప్పుడు. ఎస్, సో ద మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు నా ముందున్నారు. ఆయనతో మాట్లాడి ఖడ్గం గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీ సినిమాలు ఎంత బాగుంటాయో మీ స్మైల్ కూడా అంతే బాగుంటుంది, చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. సో ఖడ్గం సినిమా చూసినప్పుడు నాకు ఎప్పుడు వచ్చే ఒక డౌట్ ఏంటి అని అంటే, లైక్ అందులో ఒక వర్క్ ఉంటుంది, చార్మినార్ లోపల నుంచి జెండా వెళ్ళడం, అది 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 ఆ థాట్ ఎలా వచ్చింది, అది ఎంత టైం పట్టింది? ఖడ్గం బేసిక్గా ఒక రియాక్షన్ నుంచి స్టార్ట్ అయింది. ఒకసారి ఓల్డ్ సిటీలో తిరుగుతున్నప్పుడు, ఏదో పని మీద తిరుగుతున్నప్పుడు ఒక ఆటో స్పేర్ పార్ట్స్ షాప్ అనుకుంటా, ఆ షాప్లో ఒసామా బిన్ లాడెన్ పోస్టర్స్ పెట్టుకున్నాడు. అప్పుడు జస్ట్ 1 year బ్యాకే ఆల్ ఖైదా అటాక్స్ ఆన్ అమెరికా జరిగింది. చాలా మంది 3,000 మంది దాకా చచ్చిపోయారు. సో అది దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా పెట్టుకోవడం అంటే వీడు షాప్లో అని అనిపించింది ఫస్ట్. అలా ఎలా జరుగుతుందో మన ఇండియాలో జరగకూడదు కదా. మన క్యాపిటల్, మన స్టేట్ క్యాపిటల్ అప్పటికి 2 కంబైన్డ్ స్టేట్ ఉండే, యునైటెడ్ హైదరాబాద్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కేవలం ఇలాంటిది ఏంటి. తర్వాత బయటకు ఇంకో చోట చూస్తే ఒక ఆటో మీద పర్వేజ్ ముషర్రఫ్ ఫోటోలు పెట్టి పాకిస్తాన్ ప్రెసిడెంట్ పెట్టి తిరుగుతున్నా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగకూడదు కదా, కరెక్ట్ కాదు కదా, ఎక్కడ తప్పు జరుగుతుంది, మనకి మన అనే ఫీలింగ్ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఆ పెట్టుకున్నవాడు ఒకటి, దాన్ని చూసి కూడా ఎవరు ఏం అనట్లేదు, రియాక్షన్ లేదేంటి? సో దీని మీద ఒక సినిమా చేయాలి, నేషనలిజం, జాతీయతత్వం మీద ఒక సినిమా చేయాలి, పేట్రియటిజం మీద ఒక సినిమా చేయాలి, బిలాంగింగ్నెస్ మీద ఒక సినిమా చేయాలి అన్ని ఆలోచనతో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఎలాంటి సినిమా చేద్దాం అని హైదరాబాద్ అనే క్యారెక్టర్ అయితే హైదరాబాద్ను ఒక క్యారెక్టర్గా తీసుకున్నాం. సో హైదరాబాద్లో డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ లాంగ్వేజ్, డిఫరెంట్ స్టేట్లు, డిఫరెంట్ రిలీజియన్ పీపుల్ అందరూ ఇక్కడ కలిసి ఉంటారు. అప్పటికే ఉన్నారు, ఒక మిక్స్డ్ కల్చర్ ఉంటుంది హైదరాబాద్. తర్వాత ఐటీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఇంకా బాగా స్పాన్ పెరిగిపోయింది. సో ఇలాగ డిఫరెంట్ సెగ్మెంట్స్, ఓల్డ్ సిటీ ఒక సెగ్మెంట్, అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక సెగ్మెంట్, క్రైమ్ ఒక సెగ్మెంట్, ఇలాగ అనుకుని దాన్ని రిప్రజెంటేటివ్స్ కింద ఆ రెఫరెన్స్లతోటి ఒక క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకుని వాళ్ళ మధ్యలో ఒక మల్టీ స్టారర్ సినిమాలాగా చేస్తూ ఈ నేషనలిజంని, అప్పుడు స్లీపర్ సెల్స్, అప్పుడు ఇప్పుడు కూడా ఉంటారు స్లీపర్ సెల్స్ మీదనే ఒక విలన్ చేద్దామని. సో దానికి 3 డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వచ్చిన 3 క్యారెక్టర్స్, మేల్ లీడ్స్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్, అలాగా అనిపించి చేస్తున్నప్పుడు నేషనలిజం అని చెప్పగానే జాతీయతత్వం, మన దేశం అనగానే, మన దేశం అనగానే అందరికీ ఫస్ట్ ఒక ఐకానిక్ సింబల్, మన దేశం అంటానికి సింబల్ ఏ దేశానికైనా ఒక ఫ్లాగ్ పెట్టాలి. సో మన ఫ్లాగ్ మీద బేస్ చేద్దాం, ఆ 3 కలర్స్కి 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకుందాం అని. సో ఆ ఫ్లాగ్ని ఒక హైదరాబాద్కి ఒక ఎక్స్ట్రాడినరీ ల్యాండ్ మార్క్ ఆయన చార్మినార్ మీద మన ఫ్లాగ్ ఉంటే బాగుంటుందని, ఆ ఫ్లాగ్ చార్మినార్ కాబట్టి ఆ సైజులో ఉండాలని అప్పుడు సీజీలో చేయించాను. అంటే లైక్ బేసికల్గా కథ మీరు అనుకున్నప్పుడే ఆ థాట్ ప్రాసెస్ వచ్చిందా, లేకపోతే ఆల్ మూవీ అంతా అయిపోయిన తర్వాత? కథ జరుగుతూ ఉండగానే ఒక సాంగ్ చేద్దాం దీని మీద, ఇండియన్స్ మీద మనం ఎలాంటి వాళ్ళం అని చెప్పడానికి ఒక పాట అనుకుని శక్తి అనే ఒక రైటర్ తోటి ఆ పాట రాయించి ఆ పాట రికార్డ్ చేసిన తర్వాత ఎలా తీయాలి దీన్ని షూట్ చేస్తున్నప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ బీజిఎం చేశాడు దేవిశ్రీ ప్రసాద్, వందే మాతరం అని. సో అక్కడ దొరికింది ప్లేస్. సో సినిమా అంతా కూడా ఫ్లాగ్ కంటిన్యూగా రకరకాల కలర్స్లో కనపడుతూ ఉంటుంది, రకరకాల షేప్స్లో కనపడుతూ ఉంటుంది. ఫ్లాగ్ అంటే ఒక క్లాత్ లాగే కాకుండా వెజిటబుల్స్ దగ్గర నుంచి ఫుట్పాత్ పక్కన ఉండే పూల కుండీల వరకు ఎక్కడ దొరికితే అక్కడ ప్రతి షాట్లోనూ 3 కలర్స్ కనపడతాయి.
సో ఆ థాట్లోంచి వచ్చింది. ఈవెన్ మూవీ విషయానికి వస్తే మీరు క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా అంటే లైక్ ఎలా చెప్పాలి, ఇప్పటి వరకు వాళ్ళని మేము ఎప్పుడు అలా చూడలేదు. అంటే లైక్ ఆ టైంలో చూసుకుంటే ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, శ్రీకాంత్ గారు కావచ్చు, రవితేజ గారు కావచ్చు. రవితేజ గారు నాకు తెలిసి అప్పుడప్పుడు వస్తున్నారు అనుకుంటారు. సో అంటే లైక్ ఎలా వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది? ఏం లేదు, వన్స్ మన క్యారెక్టర్స్ అనుకున్న తర్వాత 3 కలర్స్ 3 కావాలి. ఒక ముస్లిం రిప్రజెంటేషన్, ఒక హిందూ రిప్రజెంటేషన్, ఒక ఫ్లాంబాయిన్స్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్కి రెఫరెన్స్ అనుకున్నప్పుడు ఎవరెవరు బాగుంటారంటే నాకు వీళ్ళందరూ బాగా తెలుసు. పర్సనల్గా మేము అందరం ఫ్రెండ్స్ ఆఫీస్ కూడా. సో వీళ్ళు బాగుంటారు అని అనుకుని వాళ్ళతో డిస్కస్ చేసి. సో బేసికలీ మీరు అనుకున్నది ఒక దేశభక్తికి సంబంధించి సినిమా చేద్దాము అని, ఖడ్గం. దీంట్లోని ఒక మూవీ ఇండస్ట్రీలో స్ట్రగల్ అవుతున్న ఒక అబ్బాయి హైదరాబాద్ క్యారెక్టర్ అనుకున్న హైదరాబాద్కి ఉండే ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ నుంచి ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకున్నాం. హైదరాబాద్లో అనగానే ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక సెగ్మెంట్ బాగా అప్పటికి ఇప్పటికి కూడా అదే. ఇప్పుడు 2 స్టేట్లు అయినా సరే ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ అన్నాం. సో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆ సెగ్మెంట్ నుంచి కొన్ని క్యారెక్టర్స్ని తీసుకుంటే మనోడు తొందరగా కనెక్ట్ అవుతుంది, ప్లస్ హైదరాబాద్కి సాటిస్ఫై చేస్తాం అని. అంటే నాకు తెలిసి ఖడ్గం మూవీ రిలీజ్ అయిన ఆ టైంలో ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ మీరు చూపించింది. అండ్ దట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఏదైతే చూపించిందో, లైక్ సంగీత గారి క్యారెక్టరేషన్ ఉంటుంది, లైక్ అవకాశాల కోసం ఈ పని తప్ప ఇంకో పని కుదరదా అని. సో అది రాసినప్పుడు అది వెరీ సెన్సిటివ్ ఇష్యూ కదా. మరి అది చేసినప్పుడు అంటే లైక్ నేను విన్నదో లేదో తెలీదు, చాలా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి మీకు అని విన్నాను. అంటే లైక్ నిజంగానే వచ్చినాయా సార్? వచ్చుండొచ్చు బట్ అంటే లైక్ దానికి ఒక రెఫరెన్స్ ఉంది. అప్పుడు ఒక పల్లెటూరు నుంచి ఒక అమ్మాయి ఇంట్లో నగలయ్యి దొంగతనం చేసి హీరోయిన్ అయిపోదామని వచ్చి ఇక్కడ స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక స్టూడియో దగ్గర ఉండే ఒక సెక్యూరిటీ గార్డు ఆ అమ్మాయిని మోసం చేసి నేను పెద్ద హీరోయిన్ చేస్తాను, పెద్ద హీరో పక్కన అని చెప్పి వాడుకుని ఆ తర్వాత అమ్మాయి సూసైడ్ చేసుకోవడం, పోలీస్ కేసు పెట్టడం ఏదో జరిగింది. ఒక పెద్ద ఇప్పుడు భాషలో చెప్పడం వైరల్ అయింది అనమాట అది. సో దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నాం కదా, సక్సెస్ చెప్పాలి, ఆస్పిరేషన్ చెప్పాలి, అంబిషన్ చెప్పాలి, హార్డ్ వర్క్ చెప్పాలి. అట్ ది సేమ్ టైం ఏమేమి మైనస్లు ఉన్నాయి కూడా లైట్గా టచ్ చేసాం. ఓకే, సో ఆ క్యారెక్టర్కి ఫస్ట్ నుంచి సంగీత గారిని అనుకున్నారా? ఈ వీళ్ళల్లో కొత్త వాళ్ళని అంటే లైక్ అప్పట్లో ఉన్న వాళ్ళని ఎవరిని ఆడిషన్స్ చేసి తీసుకున్నారు? పర్టికులర్గా ప్రతి సినిమాకి ఆడిషన్స్ చేస్తాను. ప్రతి సినిమాకి కొత్త క్యారెక్టర్స్ అని అనుకున్నప్పుడు ఆడిషన్స్ చేసి తీసుకుంటాం. ఎవరైనా నేననే కదా ఏ డైరెక్టర్నే చేసాను, అది చాలా కామన్ రొటీన్ విషయం. అండ్ మ్యూజిక్ సార్, లైక్ నువ్వు కావచ్చు, అదే నువ్వు కావచ్చు, ముసుగు వేయొద్దు కావచ్చు, అండ్ ఇప్పటికీ కూడా ఇండిపెండెన్స్ డే కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, ఖడ్గం మూవీలో పాట అయితే పక్కాగా ఉంటుంది. అండ్ అంటే లైక్ అవి అలా వినిపిస్తూనే ఉంటాయి. సో ఎలా అనిపిస్తుంది మీకు? లేదు, అవన్నీ డిజైన్ చేసినయే. ఇలాంటిది ఉంది, ఇలా ఉంటుంది, ఇలా ఉండొచ్చు రియాక్షన్ అనుకుని చేసిందే. అండ్ వన్ మోర్ సెన్సిటివ్ ఏంటి అని అంటే టెర్రరిస్టుల గురించి నేను విన్నది, మరి ఎంత నిజం ఎంత అబద్ధం నాకు తెలీదు. ఆ టెర్రరిస్టులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలాగా అంటే లైక్ వాళ్ళు ఎలా బ్రతుకుతారు ఏంటి, వాళ్ళ హావభావాలు తెలుసుకోవడానికి మీరు మాట్లాడారని, మీరు తెలుసుకున్నారు అని తెలిసింది అంట. అలాంటి విషయాలు నిజంగానే తెలుసుకున్నారా? వెళ్ళారా, కలిసారా, మాట్లాడారా? ఒకవేళ వెళ్తే అంటే లైక్ వాళ్ళు చెప్పినవి విన్నప్పుడు మీరు ఎలా తీసుకున్నారు వాటిని? ఓకే, రీసెర్చ్లో పార్ట్ ఆఫ్ ది రీసెర్చ్ కింద జరుగుతాయి ఎలాంటి. సో వాళ్ళ సింధూరు అప్పుడు కూడా చాలా మంది నక్సలైట్లను కలిసి వాళ్ళతో తిరిగి తీసుకుంటూ ఉంటాం. అంతపురం చేసినప్పుడు ఫ్యాక్షనిస్టులతో కలిసి. సో అంటే మీరు ఏ కథ చేస్తే వాళ్ళతో ఎలాగో కలిసి కొంచెం రీసెర్చ్ అవి చేస్తుంటారు కాబట్టి వాళ్ళ నిజ జీవితాల్లో జరిగినవి చెప్పినప్పుడు షాక్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఖడ్గం పీరియడ్ ఏదైనా షేర్ చేసుకుంటారా సార్? అంటే అది బయటికి చెప్పకూడదు, అలాంటి దారుణమైన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ రిలీజ్ హవా ఎక్కువగా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఖడ్గం మనకి రిలీజ్ దాని గురించి మాట్లాడుతున్నాం. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ వన్ క్వశ్చన్ సార్, చక్రం కూడా రిలీజ్ అని చాలా మంది మాట్లాడుతున్నారు. అండ్ అప్పటి వరకు ప్రభాస్ గారిని అందరూ యాక్షన్ హీరోగానే చూసారు, అంటే యాక్షన్ అండ్ లవ్ రొమాంటిక్ హీరోగానే చూసారు. ఆయన సినిమాలో కనిపించారు అని అంటే ఫైటింగ్స్ కి అలవాటు పడిపోయారు జనాలు. అలాంటి ప్రభాస్ గారిని చక్రం ఒక ఫీల్ గుడ్, ఒక సెంటిమెంటల్ స్టోరీ చెప్పి ఎలా ఒప్పించారు?
లేదు అది ప్రభాస్ డెసిషనే. ప్రభాస్ ప్రభాస్ చేస్తాను. గారిదే. ఓకే. అందరూ నాకు యాక్షన్ ఫిల్మ్ చెప్తున్నారు సార్, నన్ను ఫైటర్ కింద తయారు చేస్తున్నారు, అది మంచి ఫీల్ గుడ్ ఫిల్మ్ చేయండి సార్ మీరు అని చెప్పి తన రిక్వెస్ట్. తనకి 2 సబ్జెక్టులు చెప్తే ఒకటి యాక్షన్ ఓరియంటెడ్ చెప్తాం, ఒకటి ఇది అంటే ఇది చూస్ చేసుకున్నాం. సో తన డెసిషన్ అండి. ఆయన డెసిషన్ ఇది. ఓహో, ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది జనాలు. సో రీ రిలీజ్ చక్రం మీద ఏంటి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏమో అది ప్రొడ్యూసర్స్ డెసిషన్. రీ రిలీజ్ అనేది డైరెక్టర్స్ సంబంధం ఉండదు, ప్రొడ్యూసర్లకి సంబంధం. మనకి దానికి సంబంధించి ఏదైనా టెక్నికల్ వర్క్ ఉంటే మనం నచ్చేస్తారు, కానీ లేకపోతే మనకు సంబంధం లేదు. పూర్తిగా ప్రొడ్యూసర్ డెసిషన్. హ్యాపీ చేస్తే. ఓకే. అండ్ ఖడ్గం త్రూ యాక్సిడెంటల్ గా నేను ఆర్టిస్ట్ అయ్యాను అని అప్పుడప్పుడు సుబ్బరాజు గారు చెప్తూ ఉంటారు. ఏంటి ఆ కథ? ఖడ్గంకి ముందు వాడు ఏదో కంప్యూటర్స్ దాంట్లో పనిచేస్తూ ఉండేవాడు సుబ్బరాజు. అలాగా మన ఇంట్లో కంప్యూటర్ అప్పుడు కొత్త కంప్యూటర్స్ వస్తూ ఉన్నాయి, నాకు పూర్తిగా తెలియక ఎవరైనా ఎవరన్నా అంటే ఆడొచ్చాడు. ఆడొచ్చి అలాగే పరిచయం. ఎవరు అనేది అంటే మరి భీమవరం అని. ఓకే. సో అది బాగా ఇది. అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడు. నాకు ఇలా యాక్టర్ అవ్వాలని ఉంది సార్ అని అంటే అప్పుడు దీంట్లో ఫస్ట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు సుబ్బరాజు గారిని చూస్తున్నప్పుడు కానీ, అంటే లైక్ ఎప్పుడైనా మాట్లాడడం కానీ, చూస్తున్నప్పుడు కానీ, ఆయనకి ఏమైనా చెప్పడం, ఆయన యాక్టింగ్స్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. బాగుపడ్డాడు, బాగా సెటిల్ అయ్యాడు. సుబ్బరాజుకి మా బాహుబలి తర్వాత జపాన్లో పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. సో హ్యాపీ, నైస్. సో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరు హీరోస్ ని మీరు టచ్ చేశారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక ముగ్గురిని టచ్ చేయలేదని అనిపిస్తోంది. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు. ఎందుకు ఎప్పుడు కుదరలేదా? హీరోలతోనే సినిమా చేయలేను, నాకు రాదు ఆ విద్య. నేను సినిమా అనుకుని ఆ సినిమాకి ఈయన సరిపోతాడు, నేను ఏ సినిమా చేయాలనుకుంటున్నాను, ఏది సొసైటీకి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను, ఏది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్ని ఒక సబ్జెక్ట్ రెడీ అయిన తర్వాత అప్పుడు ఎవరెవరు సరిపోతారు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిచ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఆ పద్ధతిలో వెళ్తాను. బహుశా అందువల్ల అయి ఉండొచ్చు. ఎప్పుడైనా ట్రై చేశారు సార్? చాలా సార్లు వాళ్ళు కనుక్కున్నప్పుడు అడుగుతూ ఉంటారు, ఏదైనా చేద్దాం అని. బట్ ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా రాబోయే రోజుల్లో? మనకు తెలియదు కదా, తెలీదు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఓకే. నాకు చేయకూడదనే లేదు, వాళ్ళకి చేయకూడదనేది ఏం లేదు. చాలా సార్లు చాలా మంది ఇప్పుడు అన్నయ్య కానీ బాలయ్యబాబు కానీ అడుగుతూ ఉంటారు చేద్దాం ఏదైనా కలిసి అని. బట్ వాళ్ళు చేద్దాం అని అంటే ఇప్పుడు నేను వెళ్ళగానే మళ్ళీ మా ఇద్దరికి వేవ్ లెంగ్త్కి ఎనర్జీస్కి మ్యాచ్ అయ్యే రేంజ్ సబ్జెక్ట్ నేను చెప్పగలగాలి. ఏదో వాళ్ళు చేస్తున్న సినిమాలో రిపీట్ చేయకూడదు, వేరే చేసి దాంట్లోకి వెళ్ళాలి, అది రావాలి. అండ్ మీ సినిమాల్లో నాకు తెలిసి చాలా వరకు ప్రకాష్ రాజ్ గారు ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో ఆయన ఉంటారు. సో అంటే లైక్ ప్రకాష్ రాజ్ గారిలో మీకు బాగా నచ్చి ఒక ఎలిమెంట్ ఏంటి? మంచి యాక్టర్ అన్నమాట, గొప్ప యాక్టర్. నచ్చనిది అంట జనరల్గా నేను నచ్చని విషయాలు పట్టించుకోండి ఎవరిలోనే. వన్స్ మనకి నచ్చలేదంటే మనకి మ్యాచ్ అవ్వట్లేదంటే ఆ టాపిక్ టచ్ చేయండి, దూరంగా ఉంటాం. సో అది వాళ్ళ ఇష్టం అది. అండ్ ఖడ్గం మూవీలో ఏ సిచ్యువేషన్ ఆర్ ఏ సీన్ చేస్తున్నప్పుడు అంటే లైక్ షూటింగ్ షెడ్యూల్ పర్మిషన్స్కి కానీ లేకపోతే యాక్షన్ సీన్స్ లైక్ ఫైరింగ్ సీన్స్ కానీ ఏవి చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు, లైక్ పర్మిషన్స్ తీసుకోవడానికి కానీ? పర్మిషన్స్ ఏమి ప్రాబ్లం లేదు, కానీ బాగా టఫ్, ఎక్కువ టెన్షన్ పడి ఎక్కువ అలర్ట్గా చేసింది రామోజీ ఫిల్మ్ సిటీ రైల్వే స్టేషన్లో క్లైమాక్స్ చేసింది. మొత్తం ఫుల్ కంపార్ట్మెంట్ 2 కంపార్ట్మెంట్లు తగలబెట్టేసాం. సో ఎవ్రీ షాట్కి ఫైర్ వస్తూ ఉండాలి. ఆ ఫైర్ ముందు ఆర్టిస్టులతోటి చెయ్యాలి, ఎక్విప్మెంట్లు, లైట్లు. సో ఇది ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా 200-300 మందితో చేస్తున్నప్పుడు చిన్న మిస్టేక్ జరిగినా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని ఆ 3 రోజులు చాలా అలర్ట్గా ఉండాల్సి వచ్చింది. ప్లస్ ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. సో వీళ్ళందరికీ జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అందరిని చూసుకుంటూ నేను యూనిట్ మెంబర్స్ దాని మధ్యలో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ చేస్తూ, సో అది కొంచెం ఎక్కువ టఫ్ సీన్. సో ఒక పోస్టర్ పెట్టుకోవడం చూసి ఖడ్గం లాంటి ఒక సినిమా తీశారు, అండ్ సింధూరం లాంటి ఒక మంచి కాన్సెప్ట్ కూడా తీశారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సొసైటీలో చాలా వరకు చూసుకుంటే ఎన్నో జరుగుతున్నాయి సార్. అండ్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఉమెన్ హెరాస్మెంట్ కావచ్చు, ఉమెన్స్ మీద గ్యాంగ్ రేప్స్ కావచ్చు, ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి కదా. ఎప్పుడు ఆ కాన్సెప్ట్ బేస్ మీద ఒక మూవీ చేద్దాం, మన స్టైల్లో ఒక మూవీ చూపిద్దాము అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా?
సార్ రాఖీ చూడలేదా? చూసాను, అంటే లైక్ ఆ తర్వాత కూడా ఎక్కువ అయ్యాయి కదా. I'm saying అంటే like టచ్ చేసాం కదా దాన్ని, చేసి మాక్సిమం కవర్ చేసాం దాంట్లో. సో అండ్ ఉమెన్ హరాస్మెంట్లో ఇప్పుడు కాదు, అనాదిగా తరతరాలుగా సంవత్సరాల తరబడి జరుగుతుంది. సంవత్సరాల నుంచి జరుగుతుంది, వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, ఇక ముందు కూడా జరుగుతుంది. ఓకే. మనిషి నీచమైన జంతువు అమ్మ, జంతువులన్నిట్లోనూ మనిషి నీచమైన జంతువు. ఆడమగా ఉన్నంత వరకు, మనిషి ఉన్నంత వరకు జరుగుతుంది. సార్ ఇప్పటి వరకు మీరు టచ్ చేయని జానర్ అంటే ఏదైనా ఉందా సార్? చెయ్యాలి ఇది, బట్ నేను టచ్ చేయలేదు ఇప్పటి వరకు అని. అలాగే ఎప్పుడు అనుకోలేదు నేను. ఆ టైంకి ఏదైనా అనిపిస్తుంది, ఒక సంవత్సరం పాటు ఒక ఐడియా, ఒక థాట్ రికరింగ్గా వస్తూ ఉంది, బాగుంది, ఇది బాగుంది, ఎలాంటి సినిమా చేయొచ్చు అన్న తర్వాత ఏదైనా ఫామ్ అవటం దాన్ని తక్కువ అంటే ఒక మినిట్లో అయిపోయేది కాదు, సెకండ్లో అయిపోయేది కాదు. నేను మిస్ అయ్యానో లేదో తెలియదు కానీ మీరు ఇప్పటివరకు హారర్ జానర్ చేయలేదు కదా సార్? ఓకే, కానీ మిస్ అయ్యాను అనుకుంటా, నాకు తెలీదు. చేయలేదు అంటే లైక్ చేస్తారు ఇన్ ఫ్యూచర్? లైక్ హారర్ జానర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? టెక్నికల్గా చాలా వర్క్ ఉంటుంది హర్రర్లో డైరెక్టర్ వర్క్ ఎక్కువ ఉంటుంది, హర్రర్ క్రియేట్ చేయాలి. యా, అండ్ మురారిలో ఒక ఎపిసోడ్ ఉంటుంది సార్. సినిమా హర్రర్ సినిమాలు చాలా సినిమాలు ఏంటంటే భయపెడతారు, కానీ నేనేం ఆలోచిస్తానంటే మనం చూపిస్తే జనం భయపడాలి, భయపెట్టకూడదు, మనం భయపెట్టకూడదు, వాళ్ళు భయపడాలి. అలా మీరు భయపడ్డ మూవీ ఏదైనా హారర్ది థియేటర్లో చూసి? ఓమెన్, ఎగ్జార్సిస్ట్. ఓకే. టాలీవుడ్ లో ఏదైనా? దేనికి భయపడలేదు, దేనికి భయపడలేదు. మేబీ అరుంధతి కొంతవరకు. అమ్మూరు దేవత వచ్చినప్పుడు వచ్చిన జర్క్ వచ్చింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అమ్మూరు అరుంధతి నేను అనుకుంటా ఫంటాస్టిక్ విలన్, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కోటరంగస్వామి గారు. అండ్ మురారిలో ఒక ఎపిసోడ్ ఉంటుంది లైక్ ఇలా జరిగింది గతంలో, ఇలా శాపం ఉందని ఆ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. అది ఒకటి కొంచెం హారిఫైయింగ్ గా ఉంటుంది. అవునా అంటున్నాడు. ఓకే సార్. అండ్ హీరోయిన్స్ ని చూపించడంలో వాళ్ళ అందాలని అంటే లైక్ చూసే అబ్బాయిలు సైతం ఫ్లాట్ అయిపోవాలి అని అంటే యూఆర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. మా సోనాలి బింద్రే గారిని భలే చూపిస్తారు. లైక్ అంటే ఒక హీరోయిన్ ని చూపించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు? అదే అన్న, ఇది అందరూ అడుగుతూ ఉంటారు, నాకే విచిత్రం. హీరోయిన్స్ అంటేనే అందంగా ఉంటారు, బట్ సార్ అందంగా ఉన్న వాళ్ళని అందంగానే చూపించగలం కదా. ఇలా బేసికల్ గా అంటే లైక్ మీ సినిమాలో ఉన్నట్టు మిగతా సినిమాల్లో ఉండరు అని అంటారు. అది నాకు తెలియదు, మిగతా సినిమాల్లో ఎలా ఉంటున్నారని నేను చెప్పకూడదు, చెప్పలేను. అంటే బేసికల్ గా చందమామ మూవీలో కాజల్ గారితో పాటు సింధు గారు చేస్తారు కదా, అప్పుడు వేరే సినిమాలు ఎలా ఉన్నా సరే, బట్ చందమామ మూవీలో ఆవిడ క్యారెక్టరేషన్ అయితే సూపర్, అసలు చాలా మంది ఎంజాయ్ చేస్తారు. సో అందుకే అంటే లైక్ అసలు బేసికల్ గా కొన్ని మ్యూజిక్స్ ఉన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. నా ఫీలింగ్ నేనంటే అలా అందంగా ఉంటారు. ఫస్ట్ నేను చూసినప్పుడు నాకేమనిపిస్తుందో, ఎలా ఉంటారని అంటారు, దాన్నే సినిమాలో పట్టుకొని ట్రై చేస్తున్నాను. ఎక్స్ట్రా జాగ్రత్తలు అంటే ఓన్లీ మేకప్ ప్రిఫర్ చేయను, నో మేకప్, ఓన్లీ ఒక క్రీమ్, మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ, లేకపోతే ఫెయిర్ అండ్ లవ్లీ కానీ అలాంటిది ఏదైనా, సన్ స్క్రీన్స్ కానీ, లేకపోతే ఒక కాజల్, ఒక బొట్టు ఉంటుంది. నీట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి. రీసెంట్ టైంలో ఏ హీరోయిన్ ని చూసినప్పుడు ఈ అమ్మాయితో ఓ సినిమా చేయాలి అని అనుకున్నారు? బోల్డ్ మంది ఉన్నారు. ఫస్ట్ సాయి పల్లవి, షీఈస్ వెరీ గుడ్, ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. కృతి శెట్టి, షీఈస్ గుడ్, వెరీ గుడ్. నిధి అగర్వాల్, ఈషా రబ్బా, అన్ను ఇమాన్యుయల్, షీఈస్ వెరీ గుడ్. చాలా పెద్ద లిస్ట్ ఉంది. కీర్తి సురేష్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. మహానటి అయితే మహానటి ప్లస్ తమిళ్ సినిమా ఒకటి సాని కాగితం అని చేసింది, స్టార్ కీర్తి సురేష్. అండ్ ఇంకా ఉన్నారు, పేర్లు మర్చిపోయాను, ఇంకా ఉన్నారు చాలా మంది. అంటే ఓకే. అండ్ హీరోయిన్స్ గురించి చెప్పారు కాబట్టి హీరోస్ గురించి చెప్పండి. ఇప్పుడు చాలా డైనమైట్, బ్రహ్మాండ అన్నట్టు, ఆడికి కరెక్ట్ సబ్జెక్ట్ పడితే భలే తాగుతుంది. విజయ్ దేవరకొండ ఇస్ స్వాగ్, వెరీ గుడ్. జొన్నలగడ్డ సిద్ధు ఇస్ ఎనర్జీ, బేవచ్చిన ఎనర్జీ, బాగున్నాడు. కార్తికేయ ఇస్ గుడ్, సైలెంట్ వాల్కనో లాగా ఉంటాడు. శర్వా ఇస్ గుడ్, ఒక నైస్ ఫ్యామిలీ, ఆ కైండ్ ఆఫ్ సినిమా చేసి. సుధీర్ బాబు ఇస్ వెరీ గుడ్ డాన్సర్, గ్రేట్ డాన్సర్, చాలా బాగా చేస్తాడు డాన్స్. అసలు ఎందుకు తనకి అతని మీద ఏదైనా డ్యాన్స్ ఫిల్మ్ చేయాలి, డిస్కో డాన్సర్ అలాంటిది ఏదైనా.
ప్రియదర్శి ఈజ్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఒక ఎమోషన్ ఉంది ప్రియదర్శి దగ్గర. వాడు ఎవరంటే రాహుల్ రామకృష్ణ, దట్ ఈజ్ వెరీ గుడ్, క్యూట్, ఈజ్ వెరీ క్యూట్. శ్రీకాంత్ కొడుకు రోహన్, వాడు హాలీవుడ్ హీరోలో ఉంటాడు. వాడు మంచి కరెక్ట్ పడితే బ్రహ్మాండంగా వెళ్తాడు, చాలా పెద్ద రేంజ్కి వెళ్తాడు. నెక్స్ట్ శోభన్ కొడుకులు ఇద్దరు కూడా బాగున్నారు. సంతోష్ శోభన్ ఇంకొకడు మ్యాడ్ లో సంగీత్ శోభన్, వెరీ గుడ్, క్యూట్ గా ఉన్నాడు. సో ఆల్మోస్ట్ అయితే ఇండస్ట్రీలో వచ్చి కొత్త వాళ్ళందరినీ మీద అలా చూస్తూ ఉంటుంది. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు తెలియదు, వాళ్ళ ప్రాజెక్టులో ఉంటారు కదా. నేను ఎవరి కోసం వెయిట్ చేయను. మనం నెక్స్ట్ ఫిలిం చేయబోతున్నది కొంచెం కొత్త వాళ్ళతో చేద్దాం ట్రై చేస్తున్నాం. Okay, sir. But we are eagerly waiting for Khadgam. Khadgam. Correct గానే పలికాము. ఓకే, బట్ నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.